శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం తతో జయముదీరయేత్. ఆపదాం పహత్తారం దాతారం సరస్వతం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. వాగర్ధ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. శ్రీ గణాధిపతే నమః. శ్రీ మహాగణాధిపతే నమః. భగవతి వాసుదేవాయ నమః. కృష్ణం వందే జగద్గురు. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతే నమః. వచన భాగవత పారాయణం ఎపిసోడు 18 చెప్పుకోవాలి. వాళ్ళ ఎపిసోడ్ 17 ఏం చెప్పుకున్నామంటే, కార్యరూప శరీరంచే కారణరూపములైన ఇంద్రియములచే చేయబడు క్రియలన్నింటినీ ప్రకృతి కారణమని తత్వజ్ఞులు పేర్కొందురు. ఇక్కడితోటి ఎపిసోడ్ 17 చెప్పుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఎపిసోడ్ 18 చెప్పుకోవాలి. భాగవత పారాయణం, వచన భాగవత పారాయణం. ఇప్పుడు కంటిన్యూషన్. వాస్తవంగా జీవుడు ప్రకృతికి అతీతుడు. అప్పుడు దేవహూతి కపిలదేవునితో ప్రకృతి పురుషుల లక్షణములను వివరింపు అనగా, అమ్మా, ప్రకృతి త్రిగుణాత్మకము, అవ్యక్తము, నిత్యము, కార్యకారణంలో స్వరూపము, సకల విశేష ధర్మములకు ఆశ్రయం. ఇదే ప్రధానమైన తత్వం. దీన్నే ప్రకృతి నందును. ప్రకృతి పురుషుడు కూడా నిత్యములే. కనుక మానవుడు భగవంతుని యందు భక్తితోనూ ప్రకృతి పురుషుల వివేకము ద్వారా సంసారమునందు ద్వైరాగ్యమును పొందవలను. పిమ్మట యోగముచే ఏకాగ్రమ చెందిన బుద్ధితో దేహమున కంటే వేరైన వాడుగా ఈ దేహమునందే ప్రత్యేకాత్మరూపంలో ఉన్న పరమేశ్వరుని ధ్యానింపవలను. శ్రీ కపిల భగవానుడు దేవహూతితో, అమ్మా, జలములోని సూర్యుని ప్రతిబింబమునకు ఆ జలం యొక్క ధర్మములైన చల్లదనము, చాంచల్యము మున్నగు వాటితో ఎట్టి సంబంధం ఉండదు. అట్లే ప్రకృతి కార్యరూపమైన శరీరమందు ఉన్నప్పటికీ దీనికి వాస్తవుగా ఆత్మకు ఆ శరీరం యొక్క సుఖదుఖాలతో ఎట్టి సంబంధము ఉండదు. ఎలాగైనా ఆత్మ సహజంగా నిర్వికారము, అకర్త, నిర్గుణము. కానీ ఆ జీవుడు ప్రకృతి గుణములతో మమేకమైనప్పుడు అహంకారంతో మోహితుడై నేనే కర్తను అని భావించుకొను. దేహాభిమానం కారణంగానే అతడు ఉత్తమ, మధ్యమ, నీచయులందు జన్మించుతూ సంసార చక్రం పరిభ్రమించును. అశాశ్వతమైన విషయ సుఖములందు ఆసక్తమై ఉన్న చిత్తమును దృఢమైన ఉత్కృష్టమగు భక్తి యోగ వైరాగ్యము ద్వారా నెమ్మదిగా వశపరచుకొనవలను. స్వధర్మములను ఆచరిస్తూ వాటి ఫలములను భగవదర్పణము చేయుతుండవలను. మౌనం పాటింపవలను. ఇటువంటి అనేక విషయములు తెలుపగా దేవహూతి కపులతో, ప్రభు, భక్తి యోగమును గూర్చి విపులముగా తెలుపు. అట్లే జీవుని వివిధ గతులను గురించి తెలుపు. ఆ జీవుడు వైరాగ్యం పొంది భక్తి మార్గమును అనుసరించగలిగే విధానం కూడా మరియు కాలస్వరూపమును గురించి వివరింపు. జీవుడు భగవంతుని చేరుటకు జ్ఞానప్రకాశం ప్రసాదించు భాస్కరుడు నీవే. అందులకే నీవు ఈ రూపమున ఆవిర్భవించితివి అని పలుకగా, అమ్మా, స్వభావ గుణములందలి భేదముల వలన మానవుల భావనలో వైవిధ్యం ఉండను. కాబట్టి సాధకుల భావములను బట్టి భక్తియోగం కూడా పలు విధములుగా, అంటే తామస, రాజస, సాత్విక భక్తులు ఉందరు. నిష్కామ భక్తులు నా సేవ తప్ప సాలోక్య సారిష్ట సమీప్య సౌరూప్య సాహిత్య మోక్షములను కోరుకొనడం. అంతేకాక ముక్తిని కూడా తిరస్కరించి భగవంతుని సేవలోనే ఉండు. దీనిని ఆత్యంతిక భక్తి అని అందరు. ఎవరు గొప్ప? అచేతనములైన పాషాణాదులచే ప్రాణం గలవి గొప్పవి. వాటికంటూ శ్వాసక్రియ నడుపునవి గొప్పవి. వాటికంటూ మనస్సు ఆలోచింపగల ప్రాణులు గొప్పవి. వాటికంటూ ఇంద్రియ ప్రవృత్తి గల విశ్రాష్టములు, వాటికంటూ ఇంద్రియ వ్యాపారము గల ప్రాణులతో కూడా స్పర్శజ్ఞానము గల వృక్షముల కట్టెను, రసగ్రహణ మనస్సు చీమలు, చేపలు మొదలగునవి ఉత్కృష్టములు. వాటికంటను గంధము అనగా పరిమళమును గ్రహించు భ్రమరాదులను, వాటికంటను శబ్దములను గ్రహింపగల సర్పాదులు గొప్పవి. వాటికంటను రూపభేదములను గుర్తింపగల కాకులు గొప్పవి. వాటికంటను పైభాగమునందును క్రింది భాగమునందును దంతములు జీవులు గొప్పవి. వాటికంటను పెక్కు పాదములు గలవి కూడా శ్రేష్టములు. వాటికంటే 4 పాదములు గల పశువులు గొప్పవి. 4 పాదములు గల జంతువుల కంటే 2 పాదములు గల మానవులు శ్రేష్ఠులు. చతుర్వర్ణముల వారిలో బ్రాహ్మణులు ఉత్తములు. వారిలో వేదాధ్యయనం చేసిన వాడు శ్రేష్ఠుడు. వేదాజ్ఞులలో వేదముల తాత్పర్యము తెలిసినవాడు మేటి. వారికంటను వేదార్థములలోని సంశయం తీర్చువాడు ఇంకనూ శ్రేష్ఠుడు.
వారిలోనూ వర్ణాశ్రమోచిత ధర్మములను ఆచరించువాడు ఎంతయో గొప్ప. అట్టి వారిలోనూ ఆసక్తిరహితముగా నిష్కామభావంతో స్వధర్మములను ఆచరించువాడు మిగుల శ్రేష్ఠుడు. వారికంటను నిరంతరము తమ విద్యుక్త కర్మల ఫలములను అన్నింటినీ భగవదర్పణము గావించేవాడు గొప్పవాడు. వారికంటను దేహాభిమానం వీడి భేదభావం లేకుండా భగవంతుని ఉపాసించేవాడు ఉత్తమోత్తముడు. ఈ విధముగా తన చిత్తమును కర్మలను భగవంతునికే సమర్పించి తాను దేనికి కర్తనుగాను అని భావించుతూ సకల ప్రాణులను సమదృష్టితో చూచువాని గట్టే శ్రేష్ఠుడు మరి ఎవరు ఉండరు. జీవరూపంలో పరమేశ్వరుని అంశయే సకల ప్రాణంలో ఉన్నదని భావించి సకల ప్రాణులను సమాదరించు నమస్కరింపవలను. ఇదే సర్వశ్రేష్టమైన భక్తి. ప్రాణులు వేర్వేరు రూపములు కలిగినను అన్నింటిలోనూ భగవంతుడు అంతరాత్మగా వెలసిల్లుతూ ఉన్నాడు. కావున సాధకుడు సకల ప్రాణులను అభేదభావంతో చూడవలను, అధికులను గౌరవించవలను, దీనులను దానాదులతో ఆచరించుకోవాలను. కాలము సమస్త జగత్తులకు ఆశ్రయం, అందువలన అది సకల ప్రాణుల్లో ప్రవేశించి ఒక ప్రాణి ద్వారా వేరొక ప్రాణిని సంహరింపజేయం. జగత్తును శాసించినట్టు వాడు బ్రహ్మదేవతలకు ప్రభు అయిన వాడు విష్ణువే. కాలపురుషుడైన పరమాత్మకు శ్రీ మహావిష్ణువు యజ్ఞభోక్త, అతడే యజ్ఞ ఫలప్రదాత. ఈ కాలపురుషులకు మిత్రుడు కానీ శత్రువు కానీ ఆత్మీయుడు కానీ ఎవ్వరూ లేరు. అనాది అయిన కాలం అంతటినీ అంతము చేయును. సర్వములకు జన్మనిచ్చుడు ఈ కాలం స్వయముగా ఆది లేనిది. వృద్ధి నాశము మున్నగు వికారములు లేవు. అది తండ్రి ద్వారా సంతానం ఉత్పత్తి చేసి సమస్త జగత్ సృష్టిని కొనసాగించును. తన సంహారాశక్తియకు మృత్యువు ద్వారా యమధర్మరాజులకు కూడా మరణమును విధించి అతనిని అంతమొందించును. 30వ అధ్యాయం. దేహగేహములందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి. శ్రీ కపిల భగవానుడు దేవహూతితో, అమ్మా, కాలము బలిష్టమైనది, అలా అందరినీ కబళించును. వాయువు యొక్క శక్తిని మేఘము తెలుసుకోలేనట్లు ఈ కాలం యొక్క బలమును ఈ జనులు ఎరుగరు. జీవుడు సుఖాభిలాషతో మిగుల కష్టపడి సంపాదించుకున్న వస్తువులను అన్నింటినీ కాలపురుషుడు నశింపచేయను. ఫలితముగా ఆ జీవుడు ఎంతయో పరితపించును. ఈ లోకంలో ప్రతి ప్రాణియు ఏ ఏ యోనుల్లో జన్మించినదో ఆయా యోనుల్లోనే సుఖమున్నట్లు తలంచును. కానీ తుచ్చ భోగములోనే సుఖమున్నదని భావించి దానిని త్యజించుటకు ఇష్టపడ్డు. అతడు భగవన్మాయామోహితుడు ఒకటే అందులో కారణము. మనుష్యుడు కుటుంబ పోషణకై కక్కుర్తిపడి ఏ కొంచెంగా ధర్మకార్యములను ఆచరింపగా పూర్తిగా అధర్మములుగా ఒడిగట్టి అనేక అకృత్యములు చేసి పాపం మూటను కట్టుకుని నరకమును తాను మాట్లాడగానే పోను. అతట అతి దుర్భరమైన అంధతామిసిన నరకమును పొందును. ఇది నరకమునందు కష్టములను అనుభవించే చర్మస్థానంగా చెప్పబడినది. మరలా మానవ జన్మను పొందుటకు ముందు ఈ నరకయాతను అన్నింటినీ అనుభవించి పిదప కుక్కగా నక్కగా నీ జీవనంలో పుట్టి క్రమంగా కష్టములు అనుభవించదు. ఆ విధంగానే అతని పాపములన్నీను ప్రక్షాళన కాగా మరలా అతడు మనుషుడుగా జన్మించదు. కపిల భగవానుడు దేవహూతితో, అమ్మా, జీవుడు మానవ జన్మ ఎత్తులకు భగవంతుని ప్రేరణతో తన పూర్వ కర్మానుసారము అంటే పూర్వ సంస్కారం బట్టి దేహప్రాప్తి కొరకు పురుషుని వీర్యగణము ద్వారా స్త్రీగర్భంలో ప్రవేశించి క్రమక్రమంగా పెరిగి 7 నెలల ప్రారంభం కాగానే జ్ఞాపశక్తి కలిగి తన దురవస్థను తలుచుకుంటూ తనకు అనంతమైన తన జన్మలను జ్ఞప్తికి వచ్చి మానవ జన్మను ప్రసాదించిన భగవంతుని ప్రభు శరణాగత రక్షక, నీవు పరమపురుషుడవు, అట్టి నీకు నమస్కారము. ఇప్పుడు నాకు ఆత్మస్వరూప జ్ఞానం కలిగింది. నాకు ఈ జ్ఞానం ప్రాప్తించటకు నీ అనుగ్రహమే కారణము. ఈ గర్భాశయం నందు ఎంతగానో విలవిలాడుతున్నాను. దీని నుండి బహిర్గతుడినై నీవు అనుగ్రహించిన నా బుద్ధిబలముతో నిన్నే నా హృదయమందు నిలుపుకుని ఈ సంసార సముద్రము శీఘ్రంగా తరింపగలను. ఫలితముగా ఈ సంసార చక్రమును చిక్కుకోలను అని ఎన్నో విధాలుగా ప్రార్థించినా ప్రసూతి వాయువు చేత బలముగా నెట్టబడి అధోముఖుడై అతి కష్టం మీద బహిర్గతుడై పూర్వస్మృతిని కోల్పోవును. గర్భవాసమందున్నప్పుడు కలిగిన జ్ఞానమంతయు నశించి అతడు విపరీతగతిని పొందును. ఈ విధంగా జీవుడు జరణ మరణ చక్రంలో పరిభ్రమిస్తుండును. తల్లి, సాత్విక రాజస తామసకు నిర్గుణ భేదములతో 4 విధములుగా భక్తి యోగములను గురించి మీకు వివరించింది.
ప్రాణుల జన్మాది వికారములకును గల హేతువైన కాలస్వరూపం గురించి తెలిపితిని. ఈ కాలస్వరూపం ఇట్టిదేనే ఎవ్వరూ చెప్పలేరు. నేను నీకు తెలిపిన ఈ జ్ఞానోపదేశమును దుష్టులకు, వినయ విధేయతలు లేని వారికి, మూర్ఖులకు, దురాచారులకు, కపట ప్రవర్తన గలవారికి, విషయలోలులకు, దేహగేహములందు ఆసక్తి గలవారికి, నా భక్తులు కాని వారికి, నా భక్తులను ద్వేషించే వారికి ఎన్నడూను బోధింపరాదు. తద్వ్యతిరేకులు అంటే భక్తులు మొదలైన వారికి దీనిని తప్పక ఉపదేశించవలను. అమ్మా, నా యందే చిత్తము నిలిపి దీనిని భక్తి శ్రద్ధలతో ఒక్కసారి ఏనో శ్రవణం చేసిన వాడును, ఉపదేశించిన వాడును పరమపదమును పొందుదురు. మైత్రేయుడు పలికిన విదురా, కర్దమ మహర్షి యొక్క ధర్మపత్నియు కపిల భగవాను యొక్క తల్లి అయిన దేవహూతి కపిలుని మాటలు విన్నంతనే ఆమెలోని మోహము పూర్తిగా తొలగిపోయాను. తల్లి, నేను చెప్పిన జ్ఞాన మార్గం సులభమైనది, ఆచరణ యోగ్యమైనది. దీనిని అవలంబించడం వలన నీవు పరమపదమును శీఘ్రముగా పొందగలవు. ఈ విధముగా తన తల్లి దేవహూతికి ఆత్మజ్ఞానం బోధించి ఆమె అక్కడ అనుమతి తీసుకుని అతడి నుండి వెళ్ళిపోయాను. దేవహూతి తన బుద్ధి వాసుదేవుని యందే బలముగా లగ్నం చేయటం వలన ఆమెకు తన దేహంపై ఏ మాత్రం ధ్యాస లేకుండాను. తపోయోగమున నిరంతరై ఇండుటిచే తత్ప్రభావమున అవయవమున నేను తేజోవిలసితములై ఉండను, కేశములు చెదిరిండను, వస్త్రములు జారిపోతుండను, ప్రారంభ కర్మలే ఆమెను రక్షిస్తూ ఉండెను. ఈ విధంగా కపిల భగవానుడు ఉపదేశించిన జ్ఞాన మార్గం అవలంబించి సాధన చేయడం ద్వారా అచిర కాలంలోని పరమానంద స్వరూపుడైన భగవంతుని సాహిత్యమును పొందెను. విదురా, ఆమె తపస్సు నర్చిన ముక్తిని పొందిన స్థానము సిద్ధపదము పేరుతో ముల్లోకంలో ఖ్యాతి వహించినది. మహాయోగి అయిన కపిల భగవానుడు తల్లి అనుమతితో తండ్రి ఆశ్రమం వేడి ఈశాన్య దిశగా వెళ్ళను. సముద్రుడు కపిలుని పూజించి స్వయంగా అతని నివాసం కల్పించగా సిద్ధులు, చారణలు, గంధర్వులు, మునులు, అప్సరసులు ఆయనను స్తుతించిన. విదురా, నీవు కోరిన రీతిగా పవిత్రమైన కపిల దేవహూత సంవాదమును నీకు సమగ్రముగా వివరించి కపిల భగవానుడు ప్రవచించిన సాంఖ్యయోగ తత్వము మిగుల నిగూఢమైనది. దీన్ని విన్నవారు, ప్రవచించిన వారు గరుడ దూచిన శ్రీహరియడ భక్తి తత్పరులగుదురు. తత్ఫలితముగా వారు ఆ పరమాత్మ కృపకు పాత్రులై భగవచ్చరణ కమలమును చేరుకుందరు. తృతీయ స్కందం సమాప్తం. హరయే నమః. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.